వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానాంశంలో భాగంగా ఈరోజు మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 37-38 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 37-38 వచనాలు చదువుకుందాం. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టు తిరగజేయుదువని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువులను, కట్టెలను, రాళ్లను, గుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతటి జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు అని చెప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. మనం కూడా చెప్దాం, దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవాయే దేవుడు, ఆయనకి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు తెలియజేద్దాం. ఆకాశం నుండి అగ్ని తిప్పాడు ఏలీ గారు ప్రార్థన చేశాడండి. అక్కడ యెజబేలు యొక్క బయలుదేవతని పూజిస్తున్న, అషేరా దేవుని పూజిస్తున్న భక్తులంతా ఉన్నారు. అక్కడ 450 మంది బయలుదేవతకు సంబంధించిన వాళ్ళు, అషేరా దేవి భక్తులు అక్కడ నిలబడి మా దేవుడే గొప్పడు మేము నిరూపిస్తామని చెప్పి ఏలియాతో ఛాలెంజ్ చేసి ఒక ఎద్దుని తునకలుగా చేసి ఆ కట్టెల మీద పెట్టి అగ్గి పుల్ల గీకోకుండా, మంట ఏది పెట్టకుండా ఆకాశం నుంచి అగ్ని దింపాలి. మీ దేవుడు శక్తిమంతుడైతే మీ దేవుడు దింపాలి. ఒకవేళ మీ దేవుడు దింపితే మీ దేవుడు నేను సాగినప్పుడు నమస్కారం చేస్తానని ఏలీ గారు అన్నారు. కానీ వాడు పొద్దుగూకులమ్మ శస్త్రాలతో కోసుకొని, కత్తులతో కోసుకొని బయలారా అంటే బయలు వచ్చాడమ్మా. అలా సాయంకాలం నైవేద్య సమయానికి ఏలియా గారు మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో, అమ్మ ఇక టైం అయిపోయింది నాకేంటి అని చెప్పి చిన్న ప్రార్థన చేశాడు. అయ్యా, ఈ ప్రజలు 2 తలంపుల మధ్య ఉన్నారు, వీళ్ళకి తెలియలాగున నీ శక్తిని ఒక్కసారి చూపించు తండ్రి అని ప్రార్థన చేయగానే ఈయనకి ఇచ్చిన సమయంలో ఈయన పెట్టుకున్న కట్టెల మీద పెట్టి ఆ ఎద్దునికి తునకలుగా చేసి పెట్టినాక తొట్టెల నిండా నీళ్లు పోపించి ఆ 4 తొట్ల నీళ్లు పోసి కందకాల్లో కూడా నీళ్లు కారిపోయేటట్టుగా చేసిన అక్కడ కూడా అగ్ని దిగివచ్చి పూర్తిగా దహించి వేసి దేవుడు ఆకాశం నుంచి అగ్ని పెంపి ఏలియా ప్రార్థన విని అందరి ముందు ఆయన గొప్ప ఖ్యాతిని, ఆయన మహిమను ప్రదర్శన చేసుకున్నాడు. దేవుడు ఆయనకి మహిమ కలుగును గాక. ఎప్పుడు అందరూ అంటున్నారు యెహోవాయే దేవుడు బయలు దేవుడు కాదని అందరూ సాగిలపడి నమస్కారం చేశారంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు కూడా దేవుడు యెహోవాయని నమ్మమని, యేసుక్రీస్తు వారిని నమ్ముకోమని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నా. దేవుడిని మనం దీవించి దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.